నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను, చూడమని, అంటే నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్, మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. హలో, మా లీడర్ని ఎన్కౌంటర్ చెప్పించి ఎలా నిద్రపోతున్నావు? ఈరోజు మీటింగ్కి బయటికి వస్తున్నావు కదా, పక్కా చంపేస్తా. నీ బర్త్డే. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా రాలేదు సార్. ఆ భుయాన్ గాడు నాకు ఫోన్ చేసి చంపేస్తారని బెదిరించాడు. నేనేమో అలయన్స్ పార్టీ లీడర్ రాజ్పాల్ గాడితో సీక్రెట్ మీటింగ్ కి వెళ్ళాలి, లేదంటే పక్కా రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోతుంది. ఇంతకీ ప్రసాద్ ఎవరు సార్? నువ్వు కొత్తగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. మన శంకరవర ప్రసాద్ గారు, చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ నితిన్ శర్మ, 20 years of field experience. Intelligence Bureau, Right, National Security Advisor, what not? He's an all-rounder. నితిన్ శర్మ గారు ఏరి కోరి తెచ్చి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆడిస్తారు. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. నేను మీ బట్టలతో పాటు నాకు 2 క్లిప్పులు తీసుకెళ్ళిపోయాను. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి.
తప్పు చేసిన వాడు అతని చేతికి దొరికితే కోసి కారం పెడతాడు. గుత్తంకే కోసి ఉల్లికారం తట్టించి ఇలా నూనెలో వేయించి తింటే ఉంటది. టేస్ట్ బడ్స్ కి షవర్ తో చేయించట్లే. ఎంత పెద్ద క్రైమ్ అయినా తుడిచి పడేస్తాడు. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. ఒరే ప్రసాద్, అన్ని మూలలు వదలకుండా అలాగేనమ్మా. And most importantly, he is cutthroat and stone-hearted. జాలి, దయా, కరుణ ఏవి అసలు పెళ్ళిళ్ళంటే ఏంటో కూడా కళ్ళకి తెలియవు. నా జీవితంతో ఆడుకున్నది చాలు. సౌమ్య నన్ను ఇంకా బాధ పెట్టకు. డైవర్స్ ఇచ్చావు, ఇంకా నన్ను సాధించాలా? చెప్పు సౌమ్య, నన్ను సాధిస్తూనే ఉంటావా? సాధిస్తాను, ఇంకా సాధిస్తాను. నిన్ను వదలను. ప్రతిరోజు నువ్వు మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తావు. చూస్తూ ఉండు. వదలకపోతే నేను చూస్తూ ఊరుకోను. విడాకులు ఇచ్చిన మొగుడు ఏం చేస్తాడు? మహా అయితే మేడ మీద బట్టలు ఆరేస్తాడు, ఇల్లు ఉడుస్తాడు, వంట చేస్తాడు, సోఫాలో తాపిగా తల్లితో కూర్చొని ఏడుస్తూ సీరియల్ చూస్తాడు. ఆఫ్ చేసామేంట్రా? లేకపోతే ఏంటమ్మా, మొత్తం ఎలివేషన్ అన్ని సోపి కదా. కిరణ్ తొక్కిస్తున్నాడు అంటే అమ్మా నమ్మిగాను విడాకులు ఇచ్చిన మగాడు. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొన్ని మనోభావాలు ఉంటాయి. అవి దెబ్బతింటాయి. పాపం కిరణ్ ఇక ఈ సీరియల్ ఇంట్రెస్ట్ చూడు. అలా అంటూనే 334 ఎపిసోడ్స్ చూసావు. అమ్మా 355. అమ్మా టాబ్లెట్స్ టేబుల్ మీద పెట్టాను. కిచెన్ లో కర్రీ ఉంది. టైంకి తిని మందులు వేసుకో. దేవస్థానం ప్రసాద్, ఏంటమ్మా మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పు. ఇలా బయట సరదాగా ఉంటే లోపల కూడా సంతోషంగా ఉంటే చూడాలి. అమ్మా నువ్వు నాకు మాటిస్తావా? ఏంటి నాన్న? గుత్తంకాయ కూర చాలా బాగుంది కదా, అది మొత్తం తినే కాస్త ఉంచు. సాయంత్రం నుంచి తింటాను. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్. సార్ నేను ఉన్నానని తెలిసి కూడా పోయాను. వారికి బెదిరిపోయారంట. అవును ప్రసాద్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాడు ఫోన్ చేసి బెదిరించాడు. మనం వెళ్తున్న ప్లేస్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే బెటర్ ప్రసాద్. జ్వాలా రెసిగ్నేషన్ లెటర్స్ రెడీ చేయి. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఒక స్లాట్ ఖాళీగా ఉందంట. పైగా అక్కడ శాలరీ కూడా చాలా ఎక్కువ అంట. మనందరూ అక్కడ మూవ్ అయిపోతాం. కమాన్. ప్రసాద్ ప్రసాద్ లేకపోతే ఏంటి సార్, 5 ఏళ్ళగా మీ దగ్గర పని చేస్తున్నాను, నన్నే డౌట్ చేస్తారా? లుక్ ఎట్ మై టీమ్. జ్వాలా, నారాయణ, ముస్తాఫా, బల్వీర్. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Most efficient and very drawings. ఆఫ్ కోర్స్ ప్రసాద్. ఐ నో. సార్ నా ముద్దాకాయ మధురరాజు మీ దగ్గరికి రావాలన్నా ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్ ప్లీజ్ అని అడుక్కోవాలి సార్. Come on, let's move, sir. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రాజ్పాల్ ఎక్కడ? ఓ శర్మాజీ. ప్రసాద్ అంతా బాగా చెక్ చేశా కదా?
నాకెందుకు భయంగా ఉంది. సార్ మీరు నారాయణ ముస్తఫా చెప్పండి అయ్యా. ప్రసాద్ అంటే పుట్టలో దొంగని పాలు తాగే పాము కాదు సార్. చిన్ని కృష్ణుడికి సెక్యూరిటీ ఇచ్చి సముద్రం దాటించిన ఆదిశేషుడు సార్. అర్జుని కృష్ణుడు ఆదిశేషుడు వా. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. What an elevation. Lit. Sir, we have much more, sir. జూలు విదిలించిన జటాయు. ఖచ్చితంగా, రాముడయ్య, నేను ఏదో అడిగి పోడించుకున్నట్లు. అడిగింది ఆయననే. సార్ నేను మీ పక్కన ఉండగా చీమ కూడా చుట్టూ. జ్వాల, Sir, is it bombeless? yes sir, it's a bomb blast. Are we under attack? ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. నన్ను దాకా ఏమో ధర్మరాజు మీ దగ్గరికి రావాలన్నా ఎక్స్క్యూజ్ మీ ప్రసాద్, మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అని అడుక్కోవాలి సార్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. लाइक ला आ गया. छोटू सिचुएशन क्या है? सब अंडर कंट्रोल है भैया. अच्छा मैं 10 मिनट में आ रहा हूँ. ठीक है भैया, आप आराम से आओ. नितिन शर्मा को आपके लिए छोड़ देता हूँ और सिक्योरिटी वाले को उठा देता हूँ. बता तेरी आखिरी ख्वाहिश क्या है? इंटरनेशनल टेनिस ने मैं मामूल को टीम मीटिंग पे लूँगा. ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. सिर्फ 2 मिनट दोनों. अच्छा दिखा एंटरटेनमेंट अब भी देख लेते. शेम गाइस, शेम आ गया. మీరు మిలిటరీ రిపోర్ట్స్ నమ్మి నేను ఫోన్ అయ్యాను. వరప్రసాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత దెబ్బతిందో తెలుసా? ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇది నితీష్ శర్మ గారి ప్రాణాలకు సంబంధించిన విషయం అయ్యా. నా మొహాన్ని ఎలా చూపించను? మీరేంటండి అస్తమాననే చూస్తారు? వాళ్ళు కూడా తప్పు చేశారుగా, కాసేపు వాళ్ళని చూడండి. చూడరా, నన్నే చూస్తారా? చూసుకోండి. ఏదైనా పని చేసేటప్పుడు వరప్రసాదులా థింక్ చేయాలి. మల్టిపుల్ లేయర్స్ నిఘా ఉంచాలి. అయినా మీకు అంత ఫోకస్ ఎక్కడ ఉందిలే. ఇదిగో వీడు ఉన్నాడు. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. ఖాళీ దొరికితే సుడో వీడేమో ఫోన్ పడతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇక ఏవిడి ఫ్రెండ్స్, ఇన్స్టా రీల్స్. సార్, మీరు మా పర్సనల్ విషయం మాట్లాడితే మేము మీ పర్సనల్ విషయం మాట్లాడతాం. ఏం మాట్లాడతారయ్యా? ఏం మాట్లాడతారు? నా పర్సనల్ సేవనే మాట్లాడతారు. మాట్లాడండి. వైట్ పేపర్ అయ్యా, తమ్ముడు మాట్లాడండి. రోజు లంచ్ టైంలో నితిన్ శర్మ గారిని ఎలుకొట్టాడు అని మీరు అన్నట్లా? ఏయ్. నేను ఆయనకి మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. అని ఉంటానయ్యా. నువ్వు ఎలుగు యాక్చువల్ ముసలోడు కూతురు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేసాడు. ఇక మిగిలిన ఆస్తికి వారసుడు నేనే అని మీరు అన్నా? ఎస్, మీకు వారసుని అరే కన్నా నేను ఒప్పుకుంటున్నా. ఐ యాక్సెప్ట్. కానీ దేనికి? ఆయన ఆస్తి కాదు, ఆయన సిద్ధాంతాలకి, ఆయన అభ్యుదయ భావాలు. ఎస్, మరి ఆయన డ్రెస్సింగ్ గురించి ఇంకా పర్సన్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరిది వాళ్ళ తెలుసుకుందాం. టీమ్ లీడర్ గా నేను ఫెయిల్ అయినట్టేగా. టోటల్ గా ఇది టీమ్ ఫెయిల్యూర్. मैं देख लूंगा. నీ వల్లే మా లీడర్ చచ్చిపోయాడు. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రసాద్
నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బేసిక్గా మన స్టైల్ టైమింగ్ మీకు ముందుగా తెలుసు. ఈ కొత్త గూన్స్ మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు. ఒక చిన్న డెమో ఇచ్చాననుకో మొత్తం అందరూ సెట్ అయిపోతారు. క్యా బోల్తారు మియా? ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏంటి సార్ చంపినోడు చూడకుండా చచ్చినోడు చూస్తున్నారు? 3 ఏళ్ళగా ఈడి వల్ల చేస్తూ బతికాను. థ్యాంక్ గాడ్. టెన్షన్ పోయింది. ఐ లవ్ యూ ప్రసాద్. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యు ఆర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఏ సార్ ఎలా తింటానయ్యా? ఇది నా బర్త్డేనా లేక సంతాప సభ? ఒక్కొక్కటి ఫేస్ చూడు. నా బాడీ ముందు 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నట్టు. ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? ఎనర్జీ కావాలి, జోష్ కావాలి, హుషారు కావాలి. అంతే కదా? ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 3 కలిపి కంబైన్డ్గా నేను ఇస్తాను. మీకు ఏమైనా అభ్యంతరమా? ఇవ్వవయ్యా. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. ఓకే, నీ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి.
నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.